అండ్ మైండ్ అని ఎంక్వైరీ చేస్తే ఇండియాలో అది లుప్తమైపోయింది. ఇండియాలోనే స్టార్ట్ అయిపోయిందా కానీ ఇండియాలో లుప్తమైపోయింది. కేవలం బర్మాలోనే అది పరిశుద్ధమైనటువంటి రూపంలో ఉంది. బర్మా వెళ్ళి బౌద్ధ భిక్షువునిగా మారి ఈ ధర్మాన్ని నేర్చుకున్నాడు. దీన్ని విపశ్యన సాధన అంటారు. మన జీవితంలో సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని తెలుసుకుని అందులో నుంచి బయటికి వచ్చేటువంటి మార్గాన్ని చూపేటువంటిది అన్నమాట విపశ్యన ధ్యానం. అక్కడ వీరు బుద్ధిజం తీసుకుని తిరిగి భారతదేశానికి వచ్చి చాలామందిని బౌద్ధ భిక్షువులుగా మార్చారనమాట. బుద్ధిజం తీసుకోమని చెప్పన్నారు. అటువంటి విద్యని 1969లో సత్యనారాయణ గోయింకా గారు అనేవారు భారతదేశం వచ్చి ఇక్కడి నుంచి ఈ విద్యని విపశ్యన విద్యని బోధించడం మొదలుపెట్టారు. భారతదేశంలో మళ్ళీ తిరిగి ప్రారంభమై ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని 300 పైచిలుకు కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాలలో కూడా ఇప్పుడు మనం ఈ స్కూల్లో ఎవరైనా ఒక పిల్లాడు చేరితే వచ్చి లెక్కలు నేర్చుకుని ఎట్లా పోతాడో స్కూల్ పని ఏంటి, వాడికి లెక్కలో మ్యాథమెటిక్స్ నేర్పి పంపించడం. అది ఏ మతానికి సంబంధించింది కాదు కదా, ఏ కులానికి సంబంధించింది కాదు కదా. అందరూ వచ్చి చేరుతారు, లెక్కలు నేర్చుకుంటారు, పోతారు. అదేవిధంగా ఈ విపశ్యన ధ్యాన కేంద్రం అనేటువంటిది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు. ఇది కేవలం మనిషి యొక్క మనస్సు శరీరాన్ని అనుక్షణం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, శరీరం మనస్సును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, దుఃఖపడుతుంది. మన దుఃఖానికి కారణం లోపలే ఉంది, బయట లేదు. కానీ మనం బయట అంతా ప్రయత్నం చేస్తాము దానికి సంబంధించి అందులోంచి బయటపడటానికి. కానీ అసలు కారణం లోపల ఉంది. ఆ లోపల ఎక్కడున్నది కారణం, దాన్ని పట్టుకుని ఎలా అందులో నుంచి బయటపడగలం అనేటువంటి నేర్పేటువంటి వైజ్ఞానిక పద్ధతి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కేంద్రాలలో ఇదే నేర్పుతారు. అందరూ వస్తారు, ముస్లిం మతస్థులు వస్తారు. దుబాయ్లో ఉన్నాయి సెంటర్సు, రష్యాలో ఉన్నాయి సెంటర్సు, అమెరికాలో ఉన్నాయి సెంటర్సు. అన్ని రకాల వాళ్ళు మతలో పాటించే వాళ్ళే కాదు, మత పెద్దలు వస్తారు, నేర్చుకుంటారు, పోతారు. ఏ క్రిస్టియన్ విల్ బికమ్ ఏ గుడ్ క్రిస్టియన్, ఏ ముస్లిం విల్ బికమ్ ఏ గుడ్ ముస్లిం, ఏ హిందూ విల్ బికమ్ ఏ గుడ్ హిందూ. అయితే ఈ సెంటర్స్ అన్నిటి కూడా ఈ పోచారం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ పోచారం గ్రామంలో ఈ కేంద్రం ఉన్నది. సో దీన్ని మనం ఆధారంగా తీసుకుని ఈ గ్రామాన్ని ఒక హ్యాపీ విలేజ్గా మారుద్దాము అనేటువంటిది మా అందరి సంకల్పం అన్నమాట. ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరి వల్ల మన పిల్లలకి లాభం జరుగుతుంది. నేను మళ్ళీ జూలైలో వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ ఉందామని. జూలైలో నా ప్రోగ్రాము సెంటర్లో ఉండి కోర్సెస్ కండక్ట్ చేయడం కాదు, కేవలం ఈ స్కూల్ మీద దృష్టి పెట్టి స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఎలా ఉండగలుగుతారు. ప్రతి మనిషి జీవితంలో అనుకున్నది జరుగుతూనే ఉంటాయి. మనకి ఇష్టం లేని జరుగుతుంది, చక్కని ఏదో ఒకటి మన మైండ్లో ఇంప్రెషన్ పడుతుంది, ఒక ముడేసుకుంటాం. ఇష్టమైనది జరుగుతుంది, డ్యాన్స్ చేయడం మొదలెడతాం, ఒక ముడేసుకుంటాం. జీవితాంతం ఇట్లా ముళ్ళు వేసుకుంటూనే పోతున్నాం. కానీ ఆ ముడి ఎట్లా ఇప్పుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించట్లా. సో కళ్ళు కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే అంతర్ముఖి అయితే అసలు ఈ ముడి ఎక్కడ పడతా ఉంది, ముడిని ఎట్లా ఇప్పాలి, ఈ మెడిటేషన్లో ముడులు ఏ విధంగా విప్పుకోవాలి అనేది నేర్పుతారు. సో మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, ఆహ్వానించేది ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమయం తీసుకుని ఒక్క 10 రోజులు మీరు కావు అనుకుని 10 రోజులు మాకు ఇవ్వండి, వచ్చి ఇక్కడ ఉండండి. మీరు భోజనానికి ₹1 కట్టక్కర్లేదు, కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. నేర్చుకోండి ఇది ఏమిటి అనేది, దాని జీవితంలో అమలు చేయండి, సంతోషంగా జీవించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.